వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని ఎస్ఎస్ గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, రాయుడి రవీందర్ రెడ్డి, ఇతర జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తుందని, కమిషన్ల పేరిట కాలయాపన చేస్తూ సాగునీరు నిలిపివేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. రైతులకు నష్టం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టనట్టుగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని అనుమతులతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించబడిందని గుర్తు చేశారు. సూర్యాపేట వరకు సాగునీరు చేర్చగలిగిన ఘనత ఈ ప్రాజెక్టుదేనని స్పష్టం చేశారు. రైతుల జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కారణాల కోసం బలి చేయొద్దని, తక్షణమే అసత్య ప్రచారాలను ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒకప్పుడు ఊరికి 10 మంది నాయకులు పోటీ చేస్తే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ఊళ్ళలో నిలబడే ధైర్యం లేనటువంటి స్థితికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నిలదారింది. ఇలా బీఆర్ఎస్ లో కేసీఆర్ గారిని మళ్లీ తెలంగాణ ప్రజలందరూ కూడా కావాలని కోరుకుంటున్న పరిస్థితులు మనందరం చూస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రైతులు, యువకులు, నిరుద్యోగులు, ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళు పెద్ద ఎత్తున ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో నిలబడేటువంటి స్థానిక సంస్థలు నిలబడేటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఏ అభ్యర్థి నిలబెట్టినా ఏకపక్షంగా గెలిపించి మొన్న జరిగినటువంటి మోసానికి ప్రతీకారం తీసుకునేటువంటి కష్టం ఉన్నటువంటి మన తెలంగాణ సమాజానికి తప్పుడు సమాచారం ఇచ్చి విషయాన్ని నింపే కుట్రే కాళేశ్వరం కమిషన్ నివేదిక అని చెప్పి ఈ అందరూ కూడా మీరు ఊరూరా ప్రచారం చేయాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఇప్పటి వరంగల్ జిల్లాలో ఖచ్చితంగా ఎగిరేది గులాబీ జెండే, ప్రతి మండలంపై గులాబీ జెండే. దీనికి మనందరూ కూడా సమస్యగా కలిసి పనిచేద్దాం. ఈ వరంగల్ జిల్లాలో ఎక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులు అడ్డుపెట్టి కానీ మరో కుట్ర చేసి కానీ మన కార్యకర్తల నాయకులను ఎక్కడైనా వ్యక్తిగతంగా ఇబ్బందులు పెడితే, తప్పుడు కేసులు పెడితే ఇప్పుడు నేను కానీ, ధర్మన్న కానీ, ఇద్దరు దయాకర్రావు గారు కానీ, నరేందర్ కానీ అందరూ కూడా కలిసి కార్యకర్తలకు అండగా నిలబడతాం, రక్షణగా నిలబడతామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ కార్యక్రమాన్ని మరి ఇప్పుడే బ్రదర్ వచ్చిండు జన్మదినం జరుపుకునే సందర్భంగా మీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.